ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. అర్జీదారులకు సంతృప్తి చెందే విధంగా సమస్యలను పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. జాతక మాణిక్యం పుస్తకం కరదీపికగా నిలుస్తుంది. పుస్తకావిష్కరణ సభలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వెల్లడి. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ డిమాండ్. కలెక్టరేట్ వద్ద ప్రారంభించిన నిరసన దీక్షలు. సమాజంలో లయన్స్ క్లబ్ సేవలు భేష్. వజ్రోత్సవ వేడుకల్లో కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీల కితాబు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందని వినతులను నాణ్యతతో అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా సకాలంలో పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, జిల్లా పరిషత్ CEO వివి లక్ష్మణరావు, హౌసింగ్ PD NVV సత్యనారాయణ, KCZ SDC KV రామలక్ష్మి, CPO త్రినాథ్ ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీదారులు అర్జీలు ఇవ్వడానికి ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని, అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosam.ap.gov.in వెబ్సైట్ నందు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. అర్జీదారులు వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి, వాటి యొక్క స్థితి, దానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలన్నప్పుడు 1100కి నేరుగా కాల్ చేయవచ్చునని కాకినాడ జిల్లా కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు అర్జీలు పరిష్కరించేటప్పుడు జిల్లా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే ఎండర్మెంట్ వేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో జాతకాలపై నమ్మకం పెరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడలోని చల్ల కళ్యాణ మండపంలో సరిపల్ల శ్రీరామచంద్రమూర్తి రచించిన జాతక మాణిక్యం పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా పాల్గొనగా, విశిష్ట అతిథిగా రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ వైడి రామారావు, కాకినాడ RDO మల్లిబాబులు పాల్గొన్నారు. ముందుగా భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ సభలో ప్రముఖ జ్యోతిష్య పండితులు, సాహితీవేత్త సరిపల్లి శ్రీరామచంద్రమూర్తి రచించిన జాతక మాణిక్యం పుస్తకాన్ని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆవిష్కరించి సభికులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ, ప్రజల్లో జాతకాలపై అపోహలు తొలగించేలా శ్రీరామచంద్రమూర్తి చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. మనోవిజ్ఞాన శాస్త్ర పరిశోధకులు వింజరపు జనార్దనం, ప్రముఖ సాహితీవేత్త కాశీభట్ల సత్యనారాయణ, రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ వైడి రామారావు, RDO మల్లిబాబులు మాట్లాడుతూ రచయిత కృషిని అభినందించారు. పుస్తక రచయిత సరిపల్లి శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ, సంస్కృతంలో చెప్పింది తెలుగులో వివరంగా రాశానని అన్నారు. పాలపర్తి సుబ్బారావు, చల్లా శ్రీనివాస్ నిరంజన్, గొట్టుముక్కల వెంకట నరసింహశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. మా అన్నయ్య నేనే పెద్ద చదువులు చదవక్కర్లేదు మన వ్యాపారానికి అని చెప్పి అక్కడితో మాన్పించేస్తే వ్యాపారం చేసుకుంటూ
నేను వచ్చాను. కానీ ఇక్కడ గొప్ప మేధావులు, ఈరోజు ఎన్నో నవలలు రాసిన వాళ్ళు, పెద్ద పెద్ద పుస్తకాలు రాసిన వ్యక్తులు మధ్య నేనుండి ఈ పుస్తక ఆవిష్కరణ చేయడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక సామాన్య వ్యక్తిగా ఒక గొప్ప వ్యక్తుల మధ్యన ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా సంతోషంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజున రాబోయేటువంటి భవిష్యత్తులో జాతకం అనేది మనం అనుసరిస్తాం. జాతకంతో పాటు మనకి మనం కష్టపడాల్సిన బాధ్యత కూడా ఉంది మనందరం కూడా. ఈరోజు మీరు మీ పిల్లలు మీ కుటుంబాల కోసం మీరు జీవిస్తున్నారు, కష్టపడుతున్నారు. అదే సందర్భంలో ఈ రాష్ట్రం గురించి మీకు అందరూ తెలుసు. ఎన్నో ప్రభుత్వాన్ని చూశారు, ఎంతోమంది ముఖ్యమంత్రిని చూశారు, ఎంతోమంది పరిపాలన చూశారు. మీరు అన్నీ చూసిన వ్యక్తులు మీరు ఇక్కడ ఉన్నారు. ఈ రోజున ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం రావాలని చెప్పి మీరందరూ కోరుకున్నారు. అన్నట్టుగానే ఈ ప్రభుత్వం వచ్చింది. అయితే ప్రభుత్వం వచ్చింది, కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చింది ఈ ప్రభుత్వం. కష్టాల నుంచి బయటపడాలి. ఆ బయటపడడం కోసం, అదేవిధంగా అభివృద్ధి జరగడం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఈరోజు ఈ ప్రభుత్వం కష్టపడుతుంది. అందులో ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు. ఆ ముఖ్యమంత్రి గారికి మీ ఆశీస్సులు, మీ యొక్క ప్రోత్సాహం అన్నీ ఇవ్వండి. భావితరాల భవిష్యత్తు బాగుండడానికి మీ సహకారం పూర్తిగా అందించాలని ఈ సందర్భంగా మీ అందరినీ సభాముఖంగా కోరుకుంటున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయనకు కావాలి ఈ రోజున తన సాయం, మీ సాయం కాదు, మీ ప్రోత్సాహం కావాలి. ఈరోజు మీరే కోరుకున్నారు, అందరూ కోరుకున్నారు ప్రజలు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పథంలో నడపాలంటే ఆయనే ఉండాలని మీరు కోరి అందరూ కూడా ఈరోజు అవకాశం ఇచ్చారు. కానీ నడిపిస్తున్న విధానంలో కూడా ఏదో ఒక 5 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగిపోదు. ఈ రోజున చూస్తున్నారు మీరు. గత 5 సంవత్సరాల్లో రాజధాని పోలవరం మొదలు పెడితే పూర్తి చేసే సమయంలో ప్రభుత్వం మారిపోయింది. మళ్ళీ 5 సంవత్సరాలు పూర్తి చేయలేకపోయారు. నేను ఎందుకంటే ఈ 2 విషయాలు చెప్తున్నాను. ఆ 2 పూర్తయితే ఈ రాష్ట్రానికి దశ మార్చే ప్రాజెక్టులు 2 కూడా. అలాంటి 5 సంవత్సరాలు వృధా అయిపోయింది. మళ్ళీ ఈరోజు అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేరు. ఎందుకంటే చెప్తున్నా, నేను ఒక ఎమ్మెల్యే ఉండి చాలామందికి ప్రభుత్వం ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోమంటేనే 3-4 సంవత్సరాలు పడుతుంది చిన్న ఇల్లు కట్టుకోవాలంటే, కట్టుకోలేకపోతున్నారు. మనం మొదలెట్టినా ఏదైనా ఇల్లు మొదలు పెడితే కూడా 3-4 సంవత్సరాలు కడుతున్నారు ఇల్లులు. అలాంటి రాజధాని భావితర భవిష్యత్తు కోసం ఏదైతే పోలవరం పూర్తవుతుందో, అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి జరగడానికి 5 సంవత్సరాలు సరిపోదు, 15 సంవత్సరాలు పరిపాలన చేసే విధంగా మీరందరూ సహకరించి ఆయన నాయకత్వాన్ని బలపరిచినట్టయితే మీరు భావితరాల భవిష్యత్తు ఈరోజు బాగుంటుందనేది నేను చెప్పే మాట కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, శాస్త్రవేత్తలు, పెద్దలు అందరూ చెప్తున్న మాట మీకు మీ మనిషిగా, మీ ఎమ్మెల్యేగా చెప్పవలసి వస్తుందని చెప్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈపీఎఫ్ఓను పునరుద్ధరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు వరకాంత్ రూపలు మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దపదపాలుగా అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టిన అధికారుల నుండి గాని, ప్రభుత్వం నుండి గాని స్పందన రాకపోవడంతో విధులు బహిష్కరించి దీక్షలు ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు రఘు, రాజు, శ్వేత, భవానీ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ కాకినాడ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని 8 లక్షల రూపాయలు విలువ చేసే పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీలు పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో లయన్స్ క్లబ్ కాకినాడ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని సేవా మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి డైమండ్ జూబ్లీ ఉత్సవాల చైర్మన్ డేగల రమేష్ అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీలు ముఖ్య అతిథులుగాను, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ఆర్సీ విజయ్ కుమార్ రాజు, లయన్స్ క్లబ్ డిస్టిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పేదలకు 8 లక్షల రూపాయల విలువగల 46 కుట్టు మిషన్లు, 7 బెడ్ గ్రైండర్లు, 1 ఇస్త్రీ పెట్టి, 2 కృత్రిమ కాళ్లు, 2 టన్ ఏసీ, వీధి వ్యాపారులకు 50 గొడుగులు అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అతిథులు ఎమ్మెల్యేలు కొండబాబు, నానాజీలు లయన్స్ క్లబ్ సేవలను ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్, వజ్రపు కోటేశ్వరరావు, చిట్నేడి శ్రీనివాస్, పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు, రీజనల్ చైర్పర్సన్ పద్మతులసి, క్లబ్ ప్రెసిడెంట్ ఎంవీఆర్ మోహన్ కుమార్, సెక్రటరీ పులవర్తి కుమార్, ట్రెజరర్ రామసుబ్రహ్మణ్యం, నేరేళ్ల మురళీకృష్ణ, పివి సుబ్బారావు, దంగటి సతీష్, పెద్ద సంఖ్యలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అప్పుడు కూడా డయాగ్రామ్ వేసారే, అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నారు. అప్పుడు కార్యక్రమం చేసుకున్న కాకినాడలో 60 సంవత్సరాలు కూడా ఆయన ఆధ్వర్యంలో చేసుకున్న అదే సందర్భంలో అప్పుడు కూడా ఏంటంటే అప్పటికి సంవత్సరాలుగా 50 సంవత్సరాలు ఉన్నాను. ఇప్పుడు సోదరుడు 60 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో మా సోదరుడు మరి మా పంతనాది ఎమ్మెల్యే ఉండడం చాలా సంతోషం. అదేవిధంగా నాన్నది ఎవరు కాదు, వాళ్ళకి ఫ్రెండ్స్, ఇద్దరు స్నేహితులు. అప్పుడు స్నేహితులే, ఇద్దరు క్లాస్మేట్స్. మన స్నేహితుడికి నేను ఎమ్మెల్యే, ఆయన క్లాస్మేట్ ఆయన ఎమ్మెల్యేడు. కానీ ఏంటంటే బాగా అప్పుడు చిన్నవాడు ఏంటి నేను ఎవరని అడుగుతున్నాడు. బాగా ఊరికి కూడా ఉన్నాడు. అంటే లయన్స్ క్లబ్లో ఎవరు సేవ చేసినప్పుడు కూడా వాళ్ళకు సంతోషం, ఆనందం ఉంటారు. ఎప్పటికీ కుర్రలా ఉంటారని కూడా సందర్భంగా తెలియజేస్తాను. సేవ చేసుకోవడం సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి. రియల్గా చెప్తాను, ఎవరికైనా సరే మనసులో సంతోషం. ఎప్పుడైతే సంతోషం ఆనందంలో అప్పుడు అందరూ కూడా మనిషి బాగుంటారు. ఎప్పుడు కూడా మేము ప్రజాసేవ ఒకసారి ఉంటాం, ఒకసారి ఉంటాం, ఒకసారి గెలుస్తున్నాం, ఒకసారి ఓడిపోతున్నాం. కానీ ఎప్పుడు ఓడిపోకుండా ప్రజాసేవలో ఉండే వ్యక్తి ఎవరు ఉంటారంటే లయన్స్ సెక్రటరీ, రోటరీ క్లబ్లో ఉన్న వ్యక్తి ఎప్పుడు సంతోషపడతారని ఎందుకంటే ఎప్పుడు సేవ చేస్తారు, ఆనందం ఉంటుంది. కలిసి తిరిగిన వ్యక్తులు, అలాగే ప్రజలందరికీ, అలాగే బెనిఫిషియర్స్ ఎవరైతే ఫౌండేషన్ ద్వారా బెనిఫిషియర్ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నాకు ఈ కార్యక్రమం చేస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకం ఎవరికి ఏం కావాలో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. అటువంటి కార్యక్రమాలు ఆయన పెడతా ఉన్నారు. ఆల్రెడీ ఈవేళ కష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా మా కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో 2500 మిషన్లు శాంక్షన్ జరిగింది. ఆల్రెడీ 240 పర్సెంట్ జరిగింది. నెక్స్ట్ వీక్ 240 పెంచుతా ఉన్నాం. తీసుకున్న మిషన్ 3 నెలల సెక్షన్ ఇచ్చి తర్వాత వాళ్ళకే మిషన్ ఇవ్వడం. రేపు మొత్తం ఎంబ్రాయిడరీ నేర్చుకున్న తర్వాత వారికి మార్కెటింగ్ చేయడానికి కూడా అనువుగా ఫెసిలిటీ చేయడానికి ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఇవాళ మీరందరూ కూడా బెనిఫిషియర్గా బాలకృష్ణ గారు, రమేష్ గారు, వీళ్ళందరూ కూడా మీరు మంచి బెనిఫిషియర్స్గా మీరు వస్తున్నారు. తప్పకుండా మీరందరూ ఈ విషయంలో పూర్వం ఆధారం టైంలో ఇచ్చినప్పుడు మా ఇంట్లో కూడా మా అమ్మ అప్పుడు తెప్పించి ఇంట్లో పెట్టేసింది. అంతే కళాకారంలో దీన్ని పెట్టుకుని ఇది మన జీవనంలో నిలబెట్టడానికి, మన కాళ్ళ మీద మనం నిలబడడానికి దీన్ని వాడుకోవాల్సిందిగా నేను అందరినీ కోరుతా ఉన్నాను. అలాగే ఈ ట్రైనర్స్ కానీ కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్న లయన్స్ క్లబ్కి ఎప్పుడు కూడా సేవా తత్పరతతో ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి లయన్స్ సభ్యులు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ సేవా మహోత్సవం 2 లక్షల రూపాయల విలువ గల పరికరాలందరికీ కూడా జరుగుతుంది, స్వయం ఉపాధి నిమిత్తం. అలాగే తర్వాత 5 నుంచి 8 దాకా పక్కన మన మీటింగ్ కొద్దిగా లైన్స్ అంటే ఫెలోషిప్ సర్వీస్ కాబట్టి రెండు కలిసి వచ్చేట్టుగా మనం కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా కాకినాడ నగర ఎమ్మెల్యే మొహమ్మద్ కొండబాబు గారు వచ్చారు. అలాగే తప్పకుండా చంద్రు మీరందరూ సమక్షంలో పెద్ద పండుగగా చేసుకోవాలని చెప్పి మా కోరిక. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చైర్మన్గా నేగల రమేష్ గారు వ్యవహరిస్తున్నారు. మనమంతా కూడా ఆయన తీసుకుంటామని తెలుసుకొని ఎమ్మెల్యేలు మాట్లాడి నేగల రమేష్ గారు మాట్లాడి ఎమ్మెల్యేలు ఇద్దరు విజయ్ కుమార్ గారు మా గవర్నర్ గారు మాట్లాడతారు. నేను అందరూ వారి క్లబ్బే కాకుండా యాగ వచ్చి సామర్లపాట జగన్పేట వద్ద కూడా క్లబ్లన్నింటినీ కలిపి ఈ
మెయిన్ క్లబ్ ప్రెసిడెంట్ గారికి, మన కమిటీ చైర్మన్ గారికి, అదేవిధంగా క్లబ్ మార్గదర్శి బాలకృష్ణ గారికి అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ఎమ్మెల్యేలు ఇద్దరు గౌరవం వచ్చి ఎంతో కంఫర్టబుల్గా అసలు ఇబ్బంది లేకుండా కోటం అంటే ఇలా ఉండాలి. మన లైన్స్ క్లబ్ కూడా ఎన్నో లైన్స్ క్లబ్ మన జిల్లాలో ఉన్న అంత సేవాభావంతో మనం ఎలా పనిచేస్తున్నామో మన జిల్లా అభివృద్ధికి, మన నియోజకవర్గ అభివృద్ధికి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అదే విధంగా ముందుకొచ్చి ఈరోజు డయాలసిస్ సెంటర్ పెట్టడం, నిర్వహించడం చాలా కష్టమైన పని. దానికి ఒక స్పేస్ ఇస్తారని జీజీహెచ్లో వారు ముందుకు రావడం నిజంగా మనం కోఆర్డినేషన్కి, మన మీద ఉన్న నమ్మకానికి వారు చూపించిన అది నిదర్శనం అనుకోవాలి. ఈ ప్రాజెక్టు మనకి తప్పనిసరిగా తెచ్చుకుని రాబోయే 4-5 నెలల్లో దీన్ని సాకారం చేసి విజయ్ కుమార్ రాజు గారి నేతృత్వంలో ఆ డయాలసిస్ సెంటర్ ప్రారంభించుకోవాలని, తప్పనిసరిగా ఆ కార్యక్రమం జరుగుతుందని కోరుకుంటూ వారందరికీ ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సభపై బాలకృష్ణ చెప్పడం జరిగింది. ఇందులో ఒక కోయిన్సిడెన్స్ ఏంటంటే మన ఇన్స్టిట్యూట్గా మన ప్రెసిడెంట్ శాసనసభ్యులైనటువంటి వనమాడి గొప్పబాబు గారు ఉన్నారు. అప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఇప్పుడు మళ్ళీ 60 సంవత్సరాలు సెలబ్రేషన్ చేసిన టైం కూడా వారే ఎమ్మెల్యేగా రావడం, మనకి మళ్ళీ రోడ్ ఎమ్మెల్యేగా అలాగే ఆ రోజు మన వరల్డ్ బ్యూటీ సెలబ్రేషన్స్ లైఫ్స్ ఇంటర్నేషనల్ రూలింగ్ డైరెక్టర్, అలాగే ఇంటర్నేషనల్ డైరెక్టర్ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని లోక కళ్యాణార్థం దక్షిణ కాశీగా పూజలు అందుకుంటున్న పిఠాపురం పాదగయ క్షేత్రంలో పిఠాపురం దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్త ఆధ్వర్యంలో దత్త హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్స్ లో 94వ ర్యాంక్ సాధించిన పిఠాపురం పట్టణానికి చెందిన చెక్కా స్నేహిత్ చేతుల మీదుగా ఈ దత్త హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం, దత్త హోమం తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెక్క స్నేహిత్కు వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ దత్త మీడియాతో మాట్లాడుతూ చెక్క స్నేహిత్ మరింత ఉన్నత శిఖరాలను ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చెక్క వెంకట బౌడిపాటి దత్తు, విన్నపాల దొర తదితరులు పాల్గొన్నారు. ఒక ఐఏఎస్గా కానీ ఒక ఐపీఎస్గా కానీ స్థిరపడబోతున్నారు. దత్తాత్రేయుడు ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి మహాప్రసాదం. అయితే ఆ కుటుంబంతో ఈరోజు పిఠాపురంలో పాదగయ క్షేత్రంలో కాలాగ్ని సమణ దత్తాత్రేయ హోమం చేయడం జరిగింది వారి యొక్క కుటుంబంతో. ఎందుకంటే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని చెప్పి ఎంతో కృషితోటి ఎంతో కష్టపడి చదువుకుని ఆ దత్తాత్రేయ స్వామివారి గురుచరిత్ర పారాయణ చేసి సివిల్స్లో 94వ ర్యాంకు రావడం ఆ కుటుంబానికి దత్తుడిచ్చినటువంటి మహత్తరమైన ప్రసాదం. అంటే మన ధర్మంలో భగవంతుణ్ణి నమ్ముకుంటే మనం ఏ రంగంలో స్థిరపడాలన్నా సరే, ఏ రంగంలో అయినా సరే ఉన్నతమైన స్థానానికి వెళ్తాము అనడానికి నిదర్శనం ఆ స్వామివారి వీళ్ళకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం అన్నమాట. మా చెక్క వెంకట గారి కుటుంబానికి వాళ్ళ అబ్బాయి తొందరలో ఐఏఎస్గా కానీ ఐపీఎస్గా కానీ నిలబడి ఆ ప్రజలకి సేవ చేయాలని. అయితే ఈ 94వ ర్యాంకు సాధించినటువంటి యొక్క స్నేహితు పిఠాపురానికి చెందినవాడు కావడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పిఠాపురంలో ఉండేటువంటి ఒక ఆధ్యాత్మిక శక్తి ప్రతి ఒక్కరికి కూడా పిఠాపురంలో ఒక్కసారి అడుగు పెడితే మన శరీరంలో ఒక ఆధ్యాత్మిక శక్తి ప్రవేశిస్తుంది అనమాట అండి. ఒక వైబ్రేషన్ వస్తుంది. ఎందుకంటే దత్తుడు నిత్యం అన్నం తినేటువంటి ప్రదేశం పిఠాపురం. అందుకని జీవితంలో ఒక్కసారైనా పిఠాపురం రండి, ఆ దత్తాత్రేయుడు అనుగ్రహాన్ని పొందండి. ఈ సందర్భంగా మా చెక్కా వెంకట గారి యొక్క కుటుంబానికి, చెక్కా స్నేహితుడికి ఆ దత్తాత్రేయుడు నిండు నూరేళ్ళు చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ మీకు చెప్తున్నాను, భూమండలంలోనే దక్షిణ కాశీగా పిలువబడే పిఠాపురం క్షేత్రం మహాపుణ్యక్షేత్రం. దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. 10వ తరగతి ఫలితాల్లో నారాయణ ఈ టెక్నో స్కూల్ విద్యార్థులను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అభినందించారు. కాకినాడ జగన్నాథపురంలో గల కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కార్యాలయంలో నారాయణ స్కూల్ విద్యార్థుల అభినందన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా నారాయణ స్కూల్ ఏజీఎం రాఘవేంద్రరావు ఎమ్మెల్యే కొండబాబుకు పుష్పగుచ్చం అందించి
శుభాకాంక్షలు తెలిపారు. నారాయణ స్కూల్ లక్ష్మీనారాయణ నగర్ బ్రాంచ్ విద్యార్థులను ఏజీఎం రాఘవేంద్రరావు ప్రిన్సిపల్ కవిత పరిచయం చేశారు. అదేవిధంగా నారాయణ స్కూల్ రామారావుపేట బ్రాంచ్ విద్యార్థులను ప్రిన్సిపల్ షర్మిల పరిచయం చేశారు. నారాయణ స్కూల్ సిఓఎన్సిఎస్ బ్రాంచ్ విద్యార్థులకు ప్రిన్సిపల్ రవికిషోర్ పరిచయం చేయగా సిటీ ఎమ్మెల్యే కొండబాబు విద్యార్థులకు శాలువలు కప్పి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపి స్వీట్స్ను తినిపించారు. అనంతరం కాకినాడ లక్ష్మీనారాయణ నగర్లో గల నారాయణ ఈ టెక్నో స్కూల్లో ఎస్ఎస్సీ టాపర్స్ అభినందన కార్యక్రమం జరిగింది. ప్రిన్సిపల్ కవిత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్కూల్ ఏజీఎం రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పుష్పగుచ్చాలు, జ్ఞాపికలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కవిత మాట్లాడుతూ నారాయణ స్కూల్ సెంట్రల్ ఆఫీస్ ఇచ్చే అకాడమిక్ షెడ్యూల్స్, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రుల కృషితో ఈ ఫలితాలు సాధించామని అన్నారు. ఏజీఎం రాఘవేంద్రరావు మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మేము ఏదంటే అది కాదు అనుకుని మార్నింగ్ 7కి రమ్మంటే 7కి వచ్చి 9 వరకు ఉండమంటే 9 వరకు ఉండి, బట్ ఐ థింక్ మెనీ ఆఫ్ అవర్ చిల్డ్రన్ ఆర్ మిస్సింగ్ ద టైమింగ్స్ ఆఫ్ ద స్కూల్. ఇస్ ఇట్ వి ఆర్ మిస్సింగ్? చాలా మంది కదా, ఐ థింక్ ఎస్పెషల్లీ మళ్ళీ 9 గంటల వరకు స్కూల్ ఎప్పుడు పెడతారు మేడం అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో యూ ఆర్ మిస్సింగ్ ద స్కూల్. ఐ థింక్ చిల్డ్రన్, వన్ థింగ్ ఐ టెల్ యూ, యూ హ్యావ్ టు సెటిల్ వెల్ ఇన్ యువర్ లైఫ్. మంచి కెరియర్ అండ్ ఆపర్చునిటీస్ తో బాగా సెటిల్ అవ్వాలి మీ లైఫ్ లోని. This is your school. You have right to come and approach every teacher who is there in the campus. This is your school. You can come and you can enjoy the time if you are feeling like happy in the college. మీరు వచ్చి ఎప్పుడైనా రావచ్చమ్మా. మీరు వచ్చి మీ స్కూల్ ఇది. మీరు వచ్చి మరి ఎప్పుడైనా మీట్ అవ్వచ్చు. మీకు మెయిన్స్ ఉంది, అడ్వాన్స్ ఉంది, నీట్ వైపు వెళ్తే నీట్ ఉంది. ఆబ్జెక్టివ్ అంటే ఇప్పుడు నారాయణ గ్రూప్ మీకు ఏదైతే ఆబ్జెక్టివ్ మెథడ్లో మీకు రెగ్యులర్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ మీకు 100% నో డౌట్ మీరు బెటర్ పొజిషన్స్లో దానికి వెళ్తారు. మీకు ఐపీ ఎంత ఇంపార్టెంటో రెగ్యులర్గా వచ్చే ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్ కూడా అదే ఇంపార్టెంట్. కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇంకా సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ అండ్ ఏదైతే మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏదైతే రాస్తున్నామో అది దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఏదైతే మంచి రిజల్ట్స్ వచ్చాయి, మంచి మార్క్స్ వచ్చాయి, బట్ మీ అందరికీ ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. అలాగే మా టీచర్స్ కూడా ప్రతి ఎగ్జామినేషన్స్ కూడా వాళ్ళు మీకంటే ఎక్కువ టెన్షన్ పడ్డారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. మీకు ఆ ఎగ్జామ్లో ఏ రకమైనటువంటి మార్క్స్ వస్తాయనేది ముందే అనలైజ్ చేసుకుని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. కాకినాడ నగరంలోని 27వ డివిజన్లోని వివేకానంద వీధి వద్ద గల శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 30వ తేదీ బుధవారం తెల్లవారుజామున 5:30 నుండి మధ్యాహ్నం 11:30 వరకు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క చందనోత్సవం నిర్వహించనున్నట్లు వారు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి చందనోత్సవ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆలయ కమిటీ సభ్యులు కోరారు. 1964 నుండి 2025 వరకు 60 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకుని షష్ఠి పూర్తి సందర్భంగా మన సింహాచల పవిత్ర క్షేత్రంలో జరిగే విధంగా మన నరసింహస్వామి ఆలయంలో కూడా చందనోత్సవం జరగాలనే సదుద్దేశంతో ఈ ఆలయ కమిటీ వారందరూ కూడా మేమంతా కూడా ఒక సమూహంగా ఏర్పడి ఈ రేపు 30వ తారీఖున బుధవారం నాడు జరిగే చందనోత్సవ కార్యక్రమానికి భక్తులందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఈ సందర్భంగా ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏవైతే పవర్ఫుల్ లక్ష్మీ నరసింహస్వామి వారు ఉన్నారో, మన మనోవంశలు ఏవైతే ఉన్నాయో అవి సిద్ధించే ఏకైక దైవం ఏదైనా ఉన్నారంటే మన లక్ష్మీ నరసింహస్వామి. అటువంటి లక్ష్మీ నరసింహస్వామి మన కాకినాడ నగరంలో ఏకైక ఆలయంగా మనకి ఇక్కడ సుప్రసిద్ధంగా ఉంది. భక్తులందరికీ కూడా మన కాకినాడ నగరంలో ప్రతి భక్తులు కూడా మన యొక్క లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఈ చందనోత్సవ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క కృపాకటాక్షాలతో పాటు చందనాన్ని స్వీకరించి అందరూ కూడా ధరించి ఈ యొక్క స్వామివారి పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ యొక్క రేపు బుధవారం జరిగే కార్యక్రమానికి సుమారుగా 3000 మంది భక్తులతో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ చందనోత్సవ కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి భక్తులు కృపా కటాక్షాలతో పొందాలని కోరుకుంటూ జై శ్రీరామ్. పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం పాడా పీడి చైత్ర వర్షిణి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యల పరిష్కారం కోరుతూ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పిఠాపురం పట్టణంలో ట్రాఫిక్ ని దృష్టిలో ఉంచుకుని పిఠాపురం పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ జనసేన పార్టీ నాయకులు బజ్జా లావరాజు, పల్నాటి మధు, భజ్జా కుమార్ ఆధ్వర్యంలో పాడా కార్యాలయంలో పాడా అధికారులకు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా పిఠాపురం పట్నం మహారాజా వారధిని ఆనుకుని ఉన్న రోడ్లను అభివృద్ధి పరచాలని యనమేంద్ర సూర్యనారాయణ పాడా అధికారులకు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా సివిల్ స్కోర్ లేదని, బ్యాంక్ అధికారులు టిట్కో గృహాల లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు మంజూరు చేయడం లేదని కౌన్సిలర్ పంపనబోయిన అన్నపూర్ణ పాడా అధికారులకు విన్నవించుకున్నారు. అదేవిధంగా 25వ వార్డులో గల పారిశుద్ధ్యంపై కౌన్సిలర్ ముమ్మడి సుజిత, ముమ్మడి శ్రీనివాస్ పాడా అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. అదేవిధంగా రాపర్తి గ్రామ సమస్యలపై జనసేన పార్టీ నాయకుడు ముప్పడి నారాయణ రెడ్డి పాడా అధికారులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పాడా డిప్యూటీ పీడీ మాధవి, మున్సిపల్ కమిషనర్ కనకారావు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం నుంచి కొన్ని నోటీసులు వెళ్ళాయండి. 200 మంది దాదాపు. అంటే ప్రభుత్వం రుణాలు ఇవ్వకుండా, సిబిల్ స్కోర్ లేదని ప్రభుత్వం రుణాలు ఇవ్వట్లేదు. ఆ రుణాలు ఇవ్వడం వల్ల వీళ్ళకి సబ్సిడీ వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూశారు. ఏవైతే బ్యాంకులు సిబిల్ స్కోర్ లేదని రుణాలు ఇవ్వట్లేదో అదే సభ్యులు లబ్ధిదారుల ఇంట్లో మరొకరి నామినీ పేరు మీద కానీ వేరొకరి పేరు మీద కానీ మార్టిగేజ్ పద్ధతిలో ఎటువంటి నిబంధనలు లేకుండా లోన్ ఇప్పించాలని పడా అధికారుల ద్వారా ప్రభుత్వాన్ని, అలా టిట్కో అధికారులు, టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారిని కూడా కోరడం జరిగింది. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి కూడా ₹1,00,000 కట్టి ఎంతో ఎదురు చూస్తున్నారు. ఈ 10 ఏళ్ళు ఈ ₹1,00,000 అప్పులకి చేసిన ఈ ₹1,00,000 అప్పులకి వడ్డీలు కట్టడమే కాకుండా అద్దెంట్లో నివసం చాలా ఇబ్బంది పడుతున్నారు. టిట్కో లబ్ధిదారులు నష్టపోకుండా దీనిపైన ప్రభుత్వము, అధికారులు కూడా చర్య తీసుకోవాలని కోరడం జరిగింది. వారస రైల్వే గేట్ దగ్గర నుంచి పిఠాపురం మహారాజా వారధి వరకు సిమెంట్ రోడ్డు వేసి రైతులకి 5 గ్రామాల ప్రజలకి సౌకర్యం గురించి అని చెప్పనేసని ఇవాళ పాడా కార్యాలయంలో ఇవ్వడం జరిగింది. గతంలో ఎన్హెచ్ ఆక్రమణలో ఈ పొంత రోడ్డు కూడా ఆక్రమణలో గురవుయింది. ఈ పొంత రోడ్డుని రెవెన్యూ వారు రికార్డుల ప్రకారం సర్వే చేసి రైతులకి ఎంత స్థలం ఉందో అంత స్థలంలోనూ కూడా రోడ్డు వేసి, సిమెంట్ రోడ్డు వేసి రైతులకి మొత్తం ప్రజా సౌకర్యార్థం ఇది యుద్ధ ప్రాతిపదికన చెయ్యాలని చెప్పనేసని మన పాడా కార్యాలయంలో అధికారిని వారికి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నోటీసులోకి తీసుకెళ్తున్నాం. ఇది పిఠాపురంలో చాలా అత్యవసరమైనటువంటి రోడ్డుగా ఎంచేదంటే మీరు వేసేటువంటి ఆర్ఓబి నుంచి డైరెక్ట్ బలంగా కాకినాడ ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గరికి దారి ఏర్పడుతుంది. ఇది ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్కి కూడా బాగుంటుంది. ఈ రోడ్డును డెవలప్ చేయాలని చెప్పనేసని రైతులందరి తరఫు నుంచి కూడా మేము అభ్యర్థిస్తున్నాం. పార్టీని దూషించడానికో విమర్శించడానికో కాదు, ప్రతి ఒక్క ప్రజాసేవకుడు కూడా ప్రజల కోసం కష్టపడతాడు. కానీ అనుసంధానం అనేది లోపైంది. అధికారులతో పనిచేయించుకోవడం అనేది ఇబ్బందిగా మారింది. లేదు అంటే పూర్తి స్థాయిలోని ఒక పెద్దాని వ్యవస్థ కింద మారిపోవడం వలన, మానిటరింగ్ లేకపోవడం వలన ఇక్కడ కనీస అవసరాలని తీరట్లేదు. దయచేసి ఈ విషయాన్ని గుర్తించండి. పార్టీ అతీతంగా గుర్తించి అవసరాలు తీరాలంటే ఏం చేయాలనేది అని చేసుకుని దయచేసి ఈ శానిటేషన్ కానీ, త్రాగునీటి కానీ, రేపు భవిష్యత్తులో రానున్న రోజు వర్షాకాలం, ఇప్పుడే ఈ పరిస్థితి ఎలా ఉందంటే వర్షాకాలాన్ని ఎలా అధిరోహించాలనేది ప్లానింగ్ కూడా ఉండాలి. కాబట్టి ఇప్పటికైనా ఈ విషయాన్ని గమనించి డ్రైన్లో పురుగులు పట్టి పాకుతున్నటువంటి డ్రైన్లు తీయించి, బ్లీచింగ్ కొట్టించి, వాటర్ లేకుండా ప్రజల్ని దుర్గంధం నుంచి ఉపశమనం కల్పించాలని తాత్కాలిక రిలీఫ్ కోరుతున్నాం. 2013లోనే చిరంజీవి గారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు 18 గ్రామాలకి ఆర్ఓ వాటర్ని ఇవ్వడానికని 18 కోట్లు ఇచ్చారు. అప్పుడులో జల్లూరు దగ్గర సోమరాయ చెరువులోని ఆర్ఓ ప్లాంట్కి అప్పుడు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి ప్రతి 18 గ్రామాలకు కూడా పైప్ లైను మొత్తం ట్యాంకులు అన్నీ పూర్తయిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా దాన్ని అమలుపరచలేదు. ఇప్పుడు మొన్న కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కళ్యాణ్ గారికి ఇచ్చాం. కళ్యాణ్ గారికి ఇస్తే కళ్యాణ్ గారు దాన్ని స్పందించారు. ఈరోజు కూడా పాడా ఆఫీస్లో ఇచ్చి పాడా మేడం గారిని దీన్ని పరిశీలించాలని చెప్పారు. లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో
2 కోట్ల రూపాయలతో కాకినాడలో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రాజు పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో లయన్స్ క్లబ్ కాకినాడ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని సేవా మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి డైమండ్ జూబ్లీ ఉత్సవాలు చైర్మన్ డాగల్ రమేష్ అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎండాసి విజయ్ కుమార్ రాజు ముఖ్య అతిథిగాను, ప్రముఖ వ్యాపారవేత్త గ్రంథి బాబ్జీ, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ విశిష్ట అతిథిగాను, లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ కాకినాడ పాస్ట్ ప్రెసిడెంట్స్ ను అతిథుల చేతుల మీదుగా సాలువాలు కప్పి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు విజయ్ కుమార్ రాజు, పాస్ట్ గవర్నర్ బీవీఎన్ రెడ్డి, పిఎస్ శర్మ, మాటూరి మంగతాయారు, కోడూరు రంగారావు, అనిల్ కుమార్ సేఠ్, వేలూరు సుబ్రహ్మణ్యం, గ్రంథి బాబ్జీలను లయన్స్ క్లబ్ కాకినాడ సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వజ్రపు కోటేశ్వరరావు, చుట్నిడి శ్రీనివాస్, పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు, రీజనల్ చైర్పర్సన్ పద్మ తులసి, పుత్రారావు, క్లబ్ ప్రెసిడెంట్ ఎంవీఆర్ మోహన్ కుమార్, సెక్రటరీ పులవర్తి కుమార్, ట్రెజరర్ రామసుబ్రహ్మణ్యం, నేరెల మురళీకృష్ణ, మేడిశెట్టి వెంకటరమణ, పివి సుబ్బారావు, దంగేటి సతీష్ పెద్ద సంఖ్యలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ లైన్స్ లో కాకినాడ సతీష్ కుమార్ ఇతని పేరు పాలు చేసి హడాడి బయట రామకృష్ణ గారు 2 లక్షల రూపాయలు ఇచ్చారండి. లైన్స్ లో బాగా ఏసీలో వారి డబ్బు వాడడం జరిగింది. 2 లక్షలు సోమబాబు గారు మీ పైన ఇచ్చారు. పైన సోమబాబు గారు ఈ ప్రయత్నానికి మీరందరూ సహకరించడం ఎంత అద్భుతంగా జరిగిందని నేను భావిస్తూ మీరందరూ ఎంజాయ్ చేయాలి. టీవీ రెడ్డి గారి యొక్క స్లోగన్ ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుకుంటూ లోపాలు లోటు ఏమైనా ఉండొచ్చు. కాకినాడ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి అక్కడ కిట్ కూపన్ ఇస్తున్నారు. ఒకవేళ రిజిస్టర్ చేసుకున్న ఎవరైనా వస్తే తప్పకుండా డిన్నర్ కూపన్ ఇస్తాం. మీరు దాంట్లో వరి అవ్వలేదు. అవి కూడా ఇంకా ఒక 50 ఎక్స్ట్రా పెట్టాం. కాబట్టి మీరు ఎవరైనా మీ డ్రైవర్లు కూడా కూపన్ ఇస్తున్నాం. పాస్ట్ గవర్నర్స్ ఇచ్చాం, వైస్ గవర్నర్స్ ఇచ్చాం. మీకు ఎక్స్ట్రా అనుకోకుండా వస్తే డ్రైవర్ రమేష్ గారిని రామసుబ్రహ్మణ్యం దగ్గర మన రాజమండ్రి పాస్ గారు రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఇదైతే కాకినాడ క్లబ్ అన్న ఏ క్లబ్ అయినప్పటికీ కూడా బాలకృష్ణ గారు అంత డెడికేటెడ్గా చేసేటువంటి మెంబర్స్ చాలా తక్కువ మంది ఉంటారనేటువంటి నా అభిప్రాయం. నిత్యం సేవా తత్వం తప్ప వేరే ఆలోచనకి ఎప్పుడు మేము చూడలేదు. వ్యాపారం మీద కానీ ఇంకోటి కానీ ఏది తగ్గ పొద్దున్న వేసిన దగ్గర నుంచి కేవలం సేవ ఏదో రకంగా అది చేయడం వల్ల ఆయనకి ఏమైందంటే ఆయన ఏ కార్యక్రమం తలపెట్టినా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి డోనర్స్ కూడా ముందుకొచ్చి ఈ కోట్ల రూపాయలు లేనటువంటి ప్రోగ్రాంలు కాకినాడలో లయన్స్ క్లబ్లో జరుగుతున్నాయంటే కేవలం బాలకృష్ణ గారి తాలూకా హార్డ్ వర్క్ ఆయన ఉండేటువంటి డెడికేషన్ అని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నారో నాకు తెలియదు కానీ ఐఎమ్ సో ఎక్సైటెడ్. మీ లైఫ్లో వెన్ యూ ఆర్ పార్ట్ ఆఫ్ 100th anniversary, that is just not possible for any one of you. But I met recently a Lion member who's 100 years old, celebrated his 100th birthday when I was in a multiple convention of a New York district. ఇక్కడ మనం 80 నుండి మంచం నుంచి లేవు. గోసిరావు గారు మీకే బోటాయి కట్టాడు, సూట్ వేసుకున్నాడు, ఒక పుస్తకం రాశాడు, ఆ పుస్తకం పట్టుకొచ్చి వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు. దే హ్యావ్ గివెన్ ఆల్ ద బుక్స్. దట్ వాజ్ అ ఫ్యాంటాస్టిక్ మెసేజ్ దట్ మ్యాన్ హస్ గివెన్. దెన్ యూ రేర్లీ కమ్ అక్రాస్ సంబడీ సెలబ్రేటింగ్ గోల్డెన్ జూబ్లీ. కాకినాడ క్లబ్ 60th anniversary celebration. I think we are so very proud of the Lions Club of Kakinada. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమ
భీమవరం ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమానికి ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని అసోసియేషన్ అధ్యక్షులు పాలర్గు సుబ్రహ్మణ్యం తెలిపారు. కాకినాడ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యుల సమావేశం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ బిల్డింగ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అధ్యక్షులు పాలర్గు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇప్పటి వరకు 550 మంది సభ్యులు ఉన్నారని, ఈ ఎన్ఆర్ఐ పేరెంట్స్ కు ఈ అసోసియేషన్ ద్వారా చాలా సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. కాకినాడ నగరంలో ఉన్న ప్రముఖ ఆసుపత్రితో టైఅప్ పెట్టుకుని సభ్యులకు ఆరోగ్య సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. ఈ సమావేశంలో డాక్టర్ జోహార్ పలు రకములైన ఆరోగ్యపరమైన విషయాలపై విపులంగా సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైస్ ప్రెసిడెంట్ వైడి రామారావు మాట్లాడుతూ అసోసియేషన్ దినదిన అభివృద్ధి చెందుతోందని, ఎంతో మంచిగా పనిచేస్తుందని, అసోసియేషన్ ద్వారా సభ్యులు మరిన్ని సేవలు అందుకునేలాగా ప్రణాళిక చేస్తున్నామని తెలియజేశారు. సమావేశానికి సెక్రటరీ సిటిఎస్ శర్మ, ట్రెజరర్ సిహెచ్ రామనాథన్, జాయింట్ సెక్రటరీలు నరసింహరావు, ఎన్వీబీ శ్రీనివాసరావు, నాలం కృష్ణారావు, పిఎస్ఎన్ మూర్తి, బీపీఎస్ మూర్తి, ఏ కృష్ణకుమారి, యు అనంతలక్ష్మి, ఈసీ మెంబర్స్, క్లస్టర్ కన్వీనర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు. తర్వాత ముఖ్యమైన టెస్టులకి, ఓపీకి, ఐపీకి డిస్కౌంట్స్ అవి అంబులెన్స్ ఫ్రీగా అరేంజ్ చేస్తూ జరిగింది. అట్లాగే కాకినాడలో ప్రముఖ వైద్యుల్ని ఒక 30 మందిని కలిసి ఈ ఏదో సమస్య ఉండి వెళ్తే అపాయింట్మెంట్కి లేట్ అవ్వకుండా మా ఐడి కార్డులు చూపెడితే ఒక అరగంటలో చూసి పంపే ఏర్పాట్లు కూడా చేసింది. ఈ మధ్యనే తర్వాత ప్రతి జనరల్ మీట్లో కూడా ఏదో ఒక డాక్టర్ని పిలిచి ఆరోగ్యపరమైన సలహాలు మెంబర్కి అందజేస్తున్నాం. ఈరోజు సభకి డాక్టర్ జవహర్ వచ్చి అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, వయసులో ఇవన్నీ చెప్పారు. అలాగే ఆడియాలజిస్ట్ని కూడా పిలిపించి ఉచితంగా ఆడియాలజీ టెస్ట్ కూడా వాళ్ళు నిర్వహించడం జరిగింది. పోయినసారి జనరల్ బాడీ తర్వాత మా సభ్యులందరూ కలిసి ఒక 3,70,000 విరాళాలు పోగు చేసి మేము ఇక్కడ నిలబడిన మేము నలుగురు వెళ్ళి చంద్రబాబు గారికి స్వయంగా అందజేసాం. భవిష్యత్తులో ఇంకా కొత్త తర్వాత ఇప్పుడే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా ప్రవేశపెట్టాము. మీరు ఈరోజు చూసే ఉంటారు ఎన్నో కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఇంత బలంగా ఏర్పడడం అనేది కాకినాడలో మాత్రమే జరిగింది. ఇప్పుడు 550 మంది సభ్యులతో సభ్యులందరూ కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి కలిసి వాళ్ళు చక్కగా ఒకరి మంచి ఒకళ్ళు అందరూ కూడా తెలుసుకుంటాం. అందరూ కూడా ఒక కుటుంబంలాగా ఉండడం, వారికి కావాల్సినటువంటి సదుపాయాలు అంటే మెడికల్గా, అదేవిధంగా ఇంకా వాళ్ళకు చక్కగా ఒకరికొకళ్ళు తోడుగా ఉండడము, అందరూ కలిసి ఒక కుటుంబంలాగా జీవించడం. ఎందుకంటే వారి పిల్లలందరూ కూడా విదేశాల్లో ఉండడం వలన వాళ్ళు ఇక్కడ లోన్లీగా ఫీల్ అవ్వకుండా వాళ్ళందరికీ కూడా ఒక మంచి వేదికగా ఈ ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ కాకినాడ పనిచేస్తూ ఉంది. చాలా విషయాలలో వారికి మార్గదర్శకంగా ఉంటూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలని వాళ్ళకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. దానికి మరి ఇంతమంది సభ్యులు జాయిన్ అవ్వడం ద్వారా వారికి ఆ యొక్క అవకాశాలని వినియోగించుకోవడానికి ఉన్న కారణాల్లో ఆల్మోస్ట్ ఆల్ 50% అచీవ్ చేసాం. ఇంకోటి మన మెంబర్స్ అందరికీ 2 విషయాలు ఏంటంటే, ఎన్ఆర్ఐ పేరెంట్స్ ఎవరైనా సరే ఏ సలహా కానీ ఏదైనా వాళ్ళకి హెల్ప్ కానీ, ఏ విధంగా వాళ్ళ వీసాలు కానీ, పాస్పోర్ట్ ఏ విధంగా అయినా మెడికల్ కానీ హెల్ప్ కావాలంటే మా సంస్థ ఎప్పుడూ ముందర అంచుతో ఉండి వాళ్ళందరికీ హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది. సో ఈ యొక్క మా సంస్థ పెట్టడానికి కారణం ఇదే, అందరూ కలిసి ఉండాలని. మా ప్రెసిడెంట్ గారు ఎప్పుడూ అంటూ ఉంటారు, లోన్లీనెస్ చాలా కిల్లింగ్ అందరికీ. సో అందరం కలిసి గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ క్రియేట్ అయింది. ఇంత పెద్ద ఫ్యామిలీలో మేము అందరం మెంబర్స్ అయినందుకు ప్లస్ యాజ్ ఎ ట్రెజరర్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున చలివేంద్రాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఐవీరావు పేర్కొన్నారు. భరద్వాజ సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక రామారావుపేట మోర్ స్టోర్ ఎదురుగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సోమవారం డాక్టర్ ఐవీరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అవకాశం ఉంటే గృహాల ముందు కూడా సిమెంట్ తొట్టెలు ఏర్పాటు చేసి వాటిలో మంచినీరును ఉంచడం ద్వారా పశువులకు కూడా నీరు అందించిన వారు అవుతారని చెప్పారు. సంఘాల ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా పాదచారులకు, వాహనదారులకు దాహార్తిని తీర్చిన వారవుతారని చెప్పారు. జూన్ మాసం వరకు ఈ చలివేంద్రాన్ని నిర్వహించేందుకు నిర్ణయించామని చెప్పారు. ఈ చలివేంద్రంలో మజ్జిగ మరియు మినరల్ వాటర్ను పంపిణీ చేయడానికి ఏర్పాటు చేశామని చెప్పారు. వాతావరణ కాలుష్యం నివారణకు ప్లాస్టిక్ వినియోగం చేయకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరిగిందని డాక్టర్ ఐవీరావు వివరించారు. కార్యక్రమంలో అయ్యగారి వెంకటేష్, మండలిక వెంకట శాస్త్రి, కె సీతారాం, విఎస్ మురళీరావు, ఎంవి నారాయణ, చెరుకువాడ శాస్త్రి, కెఎస్ఆర్ మూర్తి, నాగిని, ఇంద్రగంటి శ్రీనివాస్, ఇంద్రగంటి నాగేశ్వరి, గంటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మంచినీళ్ళు కూడా సరఫరా చేయబడతాయి. ఈ చలివేంద్రం మొత్తం మే నెల అంతా, తర్వాత జూన్ మొదటి వారంలో కూడా చలివేంద్రం నడుపుతాము. ఈ అవసరమైతే ఎండలు ఉంటే జూను 15వ తారీఖు వరకు కూడా చలివేంద్రం నడపడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ చలివేంద్రం వల్ల ఇక్కడ ఎంతోమంది ప్రజలకి ఈ బిజీ లొకాలిటీలో ఎండాకాలంలో వాళ్ళకి ఈ వేసవికాలంలో ఈ మండు టెండల్లో వాళ్ళకి ఎంతో లాభదాయకంగా ఉండి వాళ్ళకి ఈ వేసవి వేడి వల్ల వాళ్ళకి ఉపశమనం లభించాలని, వారి ఆరోగ్యం బాగుండాలని ఈ చలివేంద్రం యొక్క ముఖ్య లక్ష్యంతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. పెహల్గాం ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ టౌన్ హాల్ కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ మెయిన్ రోడ్లో ప్రత్యేక కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. తొలుత ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కమిటీ అధ్యక్షులు జి సత్యనారాయణమూర్తి, నానాజీ కార్యదర్శి పాబోలు చిన్నపున్నయ్య సంయుక్త ఆధ్వర్యంలో టౌన్ హాల్ నుండి మెయిన్ రోడ్డు, ఎల్ఐసి ప్రధాన కార్యాలయం మీదుగా కళామందిర్ మరియు రామాలయం మీదుగా కొవ్వొత్తులతో శాంతి ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి పాబోలు చిన్నపున్నయ్య మాట్లాడుతూ, ప్రశాంత వాతావరణంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ ద్వారా దేశంలో అలజడి సృష్టించాలన్న ఉగ్రవాదుల కుట్రలను సమర్థవంతంగా ప్రధాని మోడీ నాయకత్వంలో ఎదుర్కోవడం జరుగుతుందని అన్నారు. దాయాది దేశమైన పాక్కు సరైన గుణపాఠం చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం తప్పక చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రపంచంలోనే శాంతికి మారుపేరైన భారతదేశ సహనాన్ని పరీక్షిస్తే ఉపేక్షించబోరని హెచ్చరించారు. సర్వమానవ మరియు మతాల స్నేహ సౌభ్రతత్వాలకు పెద్దపీట వేసిన భారతదేశాన్ని ఉగ్రవాద కుట్రలతో ఏమీ చేయలేరని, గతంలో జరిగిన యుద్ధాల ద్వారా సరైన గుణపాఠం చెప్పినప్పటికీ అస్థిరపరచడానికే తిరిగి ప్రయత్నం చేయడం శోచనీయమని పొన్నయ్య అన్నారు. కార్యక్రమంలో భరతమాతకి జై, ఉగ్రవాదం నశించాలి అంటూ ర్యాలీ పొడవునా నినాదాలు చేశారు. టౌన్ హాల్ కమిటీ ఉపాధ్యక్షులు జీవే రఘునాథ్, సంయుక్త కార్యదర్శి వివి సుబ్రహ్మణ్యేశ్వరరావు, కోశాధికారి ఎం సూర్యనారాయణరాజు, కార్యవర్గ సభ్యులు సుబ్రహ్మణ్యం, బచ్చు శివప్రసాద్, ఎం సత్యనారాయణ, బసవప్రసాద్, పి రామచంద్రరాజు, నెక్కంటి శ్రీనివాస్, పి సతీష్, వి ఆనంద్తో పాటు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక 2025-26 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాకినాడ వెంకటరత్నపురంలో గల దంటు కళాక్షేత్రంలో కళావేదిక ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశం జరిగింది. కళావేదిక కార్యదర్శి పంపన దయానందబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి, అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి, సంస్థ లైఫ్ మెంబర్స్ గట్టి సత్యనారాయణ, కెప్టెన్ జేఎస్వి ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సంస్థ కోశాధికారి కరక రాజ్బాబు సంస్థ ఆదాయ వ్యయాలకు సంబంధించి వార్షిక బడ్జెట్ను సభ్యుల ముందుంచారు. సభ్యులు ఆదాయ వ్యయాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. సందర్భంగా అతిథులు కర్రి భామిరెడ్డి, కర్రి అచ్యుతరామారెడ్డి, గట్టి సత్యనారాయణ, సంస్థ కార్యదర్శి పంపన దయానంద బాబులు మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు స్మారక కళా వేదికకు 2025-26 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు స్మారక కళా వేదిక కార్యవర్గం సభ్యులు బాపిరాజు, టీవీఎస్ఎన్ రెడ్డి, పంపన మురళి, తుర్గా సూర్యరావు, మార్ని జానకి రామచౌదరి, ఉద్గళ సుబ్బారావు, పక్కి మణిబాల వర్మ, పలువురు సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఏదో మీటింగులకు వచ్చి కాపాడేటటువంటి వాళ్ళు అవసరం లేదు, మీరు పోషకులుగానే ఉండండి అని చెప్పి వాళ్ళని మాకు సర్వీస్ అంటే ఏ ఒక్కరితోనే జరిగేటటువంటి పని కాదు ఇది. అంచేత అందరూ కూడా వారి వారి విధుల్ని ఈ రోజు సక్రమంగా నిర్వహిస్తున్నారంటే సీతారామరాజు స్మారక కళా వేదిక పాలక మండలి, దాని వెనకాల పనిచేస్తున్నటువంటి పెద్దలు భామిరెడ్డి గారు, అచ్యుతరామారెడ్డి గారు, వీరి యొక్క డైరెక్షన్లో సంస్థ
మంచి మంచి కార్యక్రమాలని ప్రవేశపెడుతూ ముందుకు పెడుతున్నాం. అందరూ పోషకులే, మీ యొక్క ఏ విధంగా సహకరించినా సహకారాలే. అలాగే ఘంటసాల గారు స్టాచ్యూ పెట్టడం కానీ చాలా ముఖ్య విషయం. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఒక ఇంజనీర్ని, మా ఒక తోటి ఇంజనీర్గా ఉండే పెద్ద ఆయన కాటన్ గారి విగ్రహం పెడతారని ఒక నిర్ణయం తీసుకోవడం చాలా ఆశించిన విషయం. ఎందుకంటే అలాంటి వ్యక్తిని, మన కాని వ్యక్తి అయినా కూడా మన సంస్థ సంబంధించిన వ్యక్తిత్వం కాదు, అలాంటి వ్యక్తిని కూడా ఆలోచించి చేస్తున్న ఈ కార్యక్రమాలకి మీ టీం అందరినీ కూడా నేను మనసును అభినందిస్తూ ఇలాగ ముందుకు సాగాలని, అలాగే ఇదే విషయాన్ని మన పెద్దలలోనే కాకుండా చాలా చెప్పడం జరిగింది. విద్యాలయాలలో కూడా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళ ఒక యువతను కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని విన్నవించుకుంటూ మరొకసారి అక్షరామరెడ్డి గారిని, అలాగే మా బామ్మ దయానంద గారిని, బామ్మరెడ్డి గారిని అభినందిస్తూ నా సాహసాలు ఎప్పుడూ మీరు ఉంటాయని నేను చెప్పుకుంటూ చాలా చేస్తున్నాను. మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ నాటక కళారంగం అనేది ఈ రోజున అవుట్డేట్ అయిపోయింది. మీకు అందరికీ తెలిసిన విషయం. అంటే మన ప్రేక్షకులను చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. అందరూ కూడా ఏదో కొద్దిమంది ఉండొచ్చు, అందరూ కూడా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు. పిల్లలు ఎవరో కనిపించట్లేదు. అంటే సామాజికంగా మనం అంటే నాటక కళారంగానికి ఎంత దూరం అయిపోయామనేది అర్థమవుతుంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో దయానంద బాబు గారి 41 సంవత్సరాలు కష్టపడి ఈ రంగాన్ని ఎలా బతికించున్నారంటే చాలా చాలా మెచ్చుకోదగ్గ విషయం. అలాగే ఈ రంగాన్ని మనం ఇంకా కాపాడుకోవాలంటే ఎందుకంటే ఆదిమూలం ఒక సినిమా రంగాన్ని ఇంకోటైనా కూడా ఆదిమూలం ఈ నాటక కళారంగం మా చిన్నప్పుడు కూడా చూసేవాడు. ఈ యొక్క సమాజానికి ఉపయోగపడే విధంగా చేసుకుంటూ వస్తున్నాం. అలాగా కొత్త సభ్యులు కూడా, ఈ తోటి సభ్యులు కొత్త సభ్యులు కూడా జాయిన్ చేసి మన సంస్థకి ఇంకా బలం చేకూర్చాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ కందుకూరు పురస్కార అవార్డు గ్రహీతలకు అందరికి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మన సంస్థ ప్రతి సంవత్సరం నిర్వహించే నాటక పరిషత్ జూలైలో నిర్వహించే కార్యక్రమానికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 41 సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంలో కళా సౌరభాలు సావనీర్ బుక్ని రిలీజ్ చేయడం జరుగుతుందని మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. నిరుపేద మహిళలను ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని, వారికి తోచిన సహాయ సహకారాలు ఎల్లవేళ్లా అందించాలని అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఇమీడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, దక్షిణాది రాష్ట్రాల కోశాధికారి వనం శ్రీనివాస్ పేర్కొన్నారు. అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 106 శ్రీ పద్మరాం ఎల్ఎంఎఫ్ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తెలంగాణ వీరభద్రరావు అధ్యక్షతన కాకినాడ నగరంలోని విముక్తి కాలనీలో వృద్ధ మహిళలకు, వృద్ధులకు పెంకే అమ్మాజీ సహకారంతో పెంకే సూర్యకాంతం జ్ఞాపకార్థం బట్టలు, పులిహోర ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. క్లబ్ అధ్యక్షులు తెలంగాణ వీరభద్రరావు సహకారంతో లుంగీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వనం శ్రీనివాసరావు పేద వృద్ధులకు నూతన వస్త్రాలను అందజేశారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ వైఏ కిరణ్ కుమార్, సతీష్, నాగేంద్ర, భారత త్రిపుర సుందరి, శ్రీ పద్మారావు, క్లబ్ ట్రెజరర్ కృష్ణవేణి, వైస్ ప్రెసిడెంట్ ఎంవివి సత్యనారాయణ, నంగేటి సత్యబాబు, కుమారి, పెంకే అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. పెంకే సూర్యకాంతం గారి జ్ఞాపకార్థం మరి ఈరోజు విముక్తి కాలనీలో మరి వీళ్ళందరికీ కూడా షేర్లు, అలాగే మగవాళ్ళకి లుంగీలు భద్రగారి సహకారంతో, అలాగే పులిహార ప్యాకెట్స్ ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. మరి ఇలాంటి పేదవారిని ఆదుకోవడం ఎంతైనా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలని, మరి అందరి ఇంకా సహాయ సహకారాలతోటి ఇలాంటి వాళ్ళని మనం అధికంగా కానీ చేయూతనిస్తే వీళ్ళకి ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సేవాభావంతో ముందుకొచ్చి సేవ చేయడానికి సాధ్యమైనంత వరకు మనకున్న దాంట్లో ఎంతో కొంత సేవ చేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ అయిన తెలంగాణ వీరభద్రరావు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ ట్రెజరర్ కిరణ్ కుమార్, అలాగే ఎల్ఎంఎఫ్ క్లబ్ ట్రెజరర్ కృష్ణవేణి గారు, అలాగే గారు, జెడ్సీ నాగేంద్ర, అలాగే సతీష్ గారు, ఇంకా కుమారి గారు, అలాగే పింకీ అమ్మాజీ గారి యొక్క
ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వీళ్ళందరికీ కూడా షేర్లు పంచడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు మరి సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా ముందుండి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని, ఇలాంటి చేసే వాళ్ళని ఇంకా ప్రోత్సహించాలని కోరుకుంటూ వారి ఆత్మ కూడా శాంతి చేకూరాలని కోరుతూ మరి ఇంత చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు మరి ఒకసారి వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం. మాధవ సేవ అంటారు. అంటే మనం మానవులకి తోటి మానవులకి ఎంతోగానో సేవ చేస్తే దాని ద్వారా మనం భగవంతుడికి సేవ చేయడం అనేది నా ఉద్దేశం. కాబట్టి ఈ సేవ అనేది ధర్మ యొక్క ఉన్నతమైన రూపం అని భావిస్తారు. సేవ అనేది మంచి కర్మని ఇస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ప్రస్తుతం సమాజంలో ఎంతో కొంత తోటి మానవుడికి సహాయం చేసి సేవ చేస్తే అది చాలా మంచి కార్యక్రమంగా భావిస్తాము. అంటే ఇలాంటి సేవా కార్యక్రమాలకి ఈ ఎల్ఎన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వేదికగా చేసుకుని ఈ కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేయాలనేది మా ఉద్దేశం యువా క్లబ్స్ తరఫున. సో ఇలాంటి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఈ క్లబ్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎల్ఎన్స్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్య అతిథిగా వచ్చిన మల్టిపుల్ కౌన్సిల్ ట్రెజరర్ అయినటువంటి శ్రీ వన్ శ్రీనివాస్ గారికి అలాగే ఇతర సభ్యులందరికీ కూడా వేసవి తాపానికి గురయ్యే బాటసార్లు సేద తీరేందుకు మామిడాల సతీష్ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు. కాకినాడ రూరల్ మండలం సర్పురం గ్రామంలో గల తిరుమల ఆటోస్ అధినేత మామిడాల సతీష్ జన్మదినం పురస్కరించుకుని మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మామిడాల సతీష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవి వెళ్లే వరకు చలివేంద్రాన్ని నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒబిల్శెట్టి పుల్లా నాగేంద్రగుణ, బత్తుల రాజా, తుమ్మలపల్లి బాలు, సాయిరాం, స్వరూప్, అజయ్, సాయి హేమంత్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో గత 25 రోజులుగా ప్రతి ఒక్కరు దాహి తీర్చడానికి చలివేంద్రం నిర్వహించడం జరుగుతుంది. తిరుమలలో మామిడాల సతీష్ గారి ఆధ్వర్యంలో ఈ ఎండాకాలం వెళ్ళే వరకు జూన్ నెల వరకు ఇది కంటిన్యూ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఇది ఇలానే జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా జూన్ నెల వరకు మజ్జిగ పంపిణీ జరుగుతుంది. సుమారు రోజుకి 1000 మంది వరకు దాహి తీర్చడానికి మేము సప్లై చేస్తున్నాం. ఈ సంవత్సరం చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రోజుకి ఒక వెరైటీ, ఒకరోజు మధ్యాహ్నం, ఒకరు లస్సీ, ఒకరు లస్సీ, అలాగే రోజుకి వెరైటీ చొప్పున అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సుమారు రోజు 1000 మంది వరకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఎండాకాలం పూర్తి అయ్యే వరకు డేట్ నిమిత్తం లేదు, ఎండాకాలం పూర్తి అయ్యే వరకు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది అని తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీల సహకారంతో కాకినాడ జిల్లా పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ సిహెచ్ గణపతి ఆధ్వర్యంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ 2వ బ్యాచ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ప్రాజెక్ట్ ఆర్గనైజర్ సలాది శ్రీనివాస్ బాబు మాట్లాడుతూ కోట్ల రూపాయలు ఉన్న పెయింటర్ కొడుకు చదువుకున్నా సరైన అవగాహన లేక తాను కూడా ఫ్యాక్టరీ పెయింటింగ్ పనిలోకి వెళ్లిపోతున్నారని, కొడుకుని పెయింట్ షాప్ ఓనర్ చేయొచ్చుగా, అలాగే తాపిమేస్త్రి చదువుకున్న కొడుకుకి ఉద్యోగం రాకపోతే సిమెంట్ షాప్ లేక హార్డ్వేర్ షాప్ పెట్టవచ్చు కదా, అవగాహన లేక ప్రతి ఒక్కరికి నెల రోజుల శిక్షణ ఉపయోగపడే ఈ క్లాసెస్కి హాజరైతే ఇచ్చే సర్టిఫికెట్ పొందాలని, ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మంచి వ్యాపారస్తులుగా ఎదుగుతూ నలుగురికి ఉపాధి కల్పించే స్థాయిలో వారు ఉండాలని ఆకాంక్షించారు. సరైన అవగాహన లేదు. మనమే ఎందుకు ఇలా పేదవాళ్ళంటే ఉన్నాం? ఇప్పుడు మనం చూస్తుండగానే అందరూ సంపాదనలో పడి సంపాదన 10,000 నుండి 25,000 చేసుకుంటున్నారు, 25,000 నుండి 50,000 చేసుకుంటున్నారు, 50,000 నుండి ₹1,00,000 చేసుకుంటున్నారు. అంటే వారికి అవగాహన ఎలా సంపాదించాలి అనే కార్యసిద్ధి, దీక్ష, పట్టుదల ఉన్నది. వాళ్ళు నేర్చుకుంటున్నారు, వాళ్ళు సొసైటీని బట్టి మారుతున్నారు. నిజంగా చాలా బిజినెస్లు ఉన్నాయి. ఆ బిజినెస్ చేసుకునేటప్పుడు నేను టాలీ అకౌంట్స్లో కానీ జిఎస్టీలో కానీ ట్రైనింగ్ బాగా ఇవ్వగలుగుతాను, అందరికీ గైడ్ చేయగలను నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం
కాశ్మీర్లోని పెహల్గామ్ లో జరిగిన ఉగ్ర దాడిలో మృతి చెందిన పర్యాటకుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ కడలి ఈశ్వరి కాకినాడ జిల్లా బీసీఎస్సీ ఎస్టీ ముస్లింల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. కాకినాడ బానుగుడి జంక్షన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో సెట్టిబల్జ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కొడుపూడి సత్యబాబు, చల్లంగి వీరబాబు, నురుకుర్తి మోహన్, చల్లంగి వేణుగోపాల్, మాకినేడి భాస్కర్, వెంకటలక్ష్మి, బిర్యాల హైమావతి, తుట్టా లీలావతి, సుజాత, అనుసూరు చిన్నబాబు, వాసంశెట్టి భీమరాజు, అనుసూరు త్రినాథ్, అనుసూరు విజయ్ కుమార్, నడికట్ల అవరాజు, కుడుపూడి భద్రరావు, పంపన బుజ్జి, పీతకోటి, వాసంశెట్టి అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. భారత సంస్కృతి మనం ఎలా ఉంటామంటే ప్రతి ఒక్కరు మన వాళ్ళే, హిందూ ముస్లిం అందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా హిందూ ముస్లిం అందరూ ఉన్నారు, అందరూ కూడా చేస్తున్నారు. ఎందుకంటే మనం అందరినీ కలుపుకొని వెళ్తాము. అది ఇక్కడ జరిగింది ఏంటంటే ఇతర భారతీయులు కూడా వాళ్ళు ఇలా దారుణంగా కాల్చేయబడి, ఒక ఆయన అయితే బ్యాంక్ ఎంప్లాయీ రిటైర్డ్, ఒక ఆయన అయితే 44 సంవత్సరాలు, అతను ఇంకా చాలా వయసు ఉంది, అతని పిల్లలు వాళ్ళు ఏడుస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. అందరము కూడా వాళ్ళకందరికీ నివాళులు అర్పిస్తూ ఈరోజు ఇక్కడ క్యాండిల్ ర్యాలీ చేయబడుతుంది. ఈ పాకిస్తాన్ వాళ్ళని ఎక్కడ కనిపించినా వాళ్ళని పట్టుకుని నరికి పోగులు పెట్టాలన్నంత కోపాలు వస్తున్నాయి. ఎందుకంటే అమాయకులందరినీ అలా కాల్చి పారేశారు అంటే వాళ్ళకి మానవత్వం లేని మృగాల వాళ్ళని ఇప్పుడు పట్టుకున్నారంట, ఇద్దరిని, ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారంటున్నారు. వాళ్ళు కూడా రోడ్డు మీద నరకాలని చెప్పేసి మేమందరము కూడా నినాదాలు చేస్తున్నాము. ఎప్పుడూ కూడా భారతీయులు ఎవరిని చంపాలని ఒకరిని ఏడిపించాలని అనుకోము, కానీ ఈ పరిస్థితిలో ఇంత దారుణంగా కాల్ చేసిన వాళ్ళని ఎక్కడికక్కడ కఠినంగా నరికేయాలని చెప్పేసి మేమందరం ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాము. వ్యతిరేకంగా పోరాడాలి తప్ప మనం ఇక్కడే మత సామరస్యాన్ని దెబ్బతీసేలాగా మనల్ని ముక్కల కింద చీల్చి ఆ మనలో స్పిరిట్ తీసి తీసుకొచ్చి వాళ్ళు ఏదో లక్ష్యం నెరవేర్చాలనుకుంటున్నారు. అటువంటి ఉగ్రవాదాన్ని ఒకటి వేలతో పెకిలించేయాలి. మళ్ళీ పక్క రాష్ట్రం కాదు, ఏ దేశంలోనైనా, అది బెంగాల్ కావచ్చు, ఇంకో రాష్ట్రంలో ఎక్కడ కూడా హిందువుల యొక్క తల వంపు చూస్తానికి వణికిపోయే పరిస్థితి తీసుకురావాలి. దానికి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఈ విషయాన్ని వారిని సీరియస్గా తీసుకొని ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అందరూ కూడా భారతీయులంతా దాని వెనకాల రావడానికి సిద్ధంగా ఉన్నారు. మైనార్టీ సోదరులు కూడా ఈ విషయంపై చాలా స్పష్టత వ్యక్తపరిచారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదు, వాడిని ఎటువంటి చర్య చేసినప్పటికీ మేమంతా మీ వెనక ఉంటామని చెప్పి వాళ్ళు కూడా ప్రకటిస్తారు. అటువంటి మత సామరస్యంతో ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి. ఉగ్రవాదాన్ని కుక్కడి వేలతో పెకిలించేయాలి. వాళ్ళందరినీ అంతమొందించడానికి మనందరూ కూడా నేను సైతం అని అందరూ కూడా కూడుకొని అన్ని ఎవరు పిలిపించినప్పటికీ అందరూ ముందుకొచ్చి ఈ యొక్క ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి మనందరూ కూడా అందులో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇండియాలోకి చొరబడి చాలా అన్యాయాలు చేస్తున్న ఎందుకు ఏంటి అని మన భారతదేశంలో ప్రజలందరూ కూడా చాలా శాంతియుతంగా ఉన్నారు. కానీ ఇక్కడి నుంచి కూడా ప్రతి భారతీయుడు కూడా పాకిస్తాన్ అంటే చాలా చిరాకుగా ఉన్నాయి, చాలా అసహించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. ఎందుకంటే ఈవేళ పాకిస్తాన్ ఎప్పుడు కూడా నక్కమైన నటిస్తూ ఉంటుంది. పట్టుకుంటే కాళ్ళు లేకపోతే చిత్తు పట్టుకునే రకం. ఈవేళ సింధు నదిలో మనం వాటర్ ఆపేయడం వల్ల అంతకుముందు ఏమన్నారు, ఇండియాని రక్తం ఏరులై పారుతుందని చెప్పి అనౌన్స్ చేశారు పాకిస్తాన్. ఈవేళ సింధు నదిలో వాటర్ ఆపేయగానే వాళ్ళకేంటో తెలిసి ఈవేళ కాళ్ళ బేరానికి వచ్చారు. ఇది ఎప్పుడు కూడా మన ప్రధానమంత్రి గారు మోడీ గారు చాలా సీరియస్గా తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళి పాకిస్తాన్ అనేది లేకుండా యుద్ధం ప్రకటిస్తే మేమందరం కూడా ప్రజలు సంతోషిస్తాం. తండ్రిని చంపుతుంటే బిడ్డలు, భర్తను చంపుతుంటే భార్య చూసి ఎంత విలవిల్లాడిపోయారో ఒక్కసారి మనం అందరూ ఒకసారి గుర్తించుకోవాలి. అందుచేత దయచేసి మన ప్రభుత్వం, మన ప్రధానమంత్రి గారు వెంటనే దీని మీద కఠిన చర్య తీసుకుంటారు. ఆయన తీసుకునే గల సమర్థుడు. అందుచేత తీసుకుని వాళ్ళని ఎక్కడా కూడా ఇండియా అంటే భయపడేలాగా, అసలు బ్లడ్ అంటే ఇంకా ఇండియా బ్లడ్ అంటే ఏంటి అనేది వాళ్ళు మనల్ని చంపి వాళ్ళు మన బ్లడ్ని చూశారు. అటువంటిది వాళ్ళ ఒంటిలో ఉన్న బ్లడ్ ఎలాంటిదో దానిని మన ప్రజలు చూడాలి. కాకినాడ జీజీహెచ్ ఎదురుగా ప్రేరణ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు, నిరాశ్రయులకు కలిపి సుమారు 600 మందికి అన్న వితరణ చేశారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు మాట్లాడుతూ దాతల సహకారంతో నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో సభ్యులు మూర్తి, బాలాజీ, రాజేష్, కర్రి శ్రీనివాస్, ప్రసాద్, శ్రీనివాసరావు, నాని, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అర్జీదారులకు సంతృప్తి చెందే విధంగా సమస్యలను పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. జాతక మాణిక్యం పుస్తకం కరదీపికగా నిలుస్తుంది. పుస్తకావిష్కరణ సభలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వెల్లడి. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ డిమాండ్. కలెక్టరేట్ వద్ద ప్రారంభించిన నిరసన దీక్షలు. సమాజంలో లయన్స్ క్లబ్ సేవలు భేష్. వజ్రోత్సవ వేడుకల్లో కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీల కితాబు. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.